పూజా సంకల్ప దర్శనం స్వాగతం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను పూజకు అన్నీ రెడీగా సిద్ధం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని అభిషేకాలు అయిపోయినాయి. తర్వాత నేను పూజకు కావాల్సినవి స్టార్ట్ చేస్తున్నాను. సాయంకాలం మనము ఒక పొద్దులుండి వదులుతాం కదా, అన్నీ పండ్లు పూజకు సంబంధించినవి అన్నీ తీసుకొని నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను. మనము ఓం నమ శివాయ నమః అనుకుంటూ పంచాక్షరి తోని మనం స్టార్ట్ చేద్దాం. ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ. ఇలా అన్నీ ఫ్రెష్గా మనం వేసుకోవాలి. గంధంలో కొంచెం రోజ్ వాటర్ కలపాలి, కొంచెం గంగాజలం కూడా కలపాలి. మహాశివరాత్రి రోజు అన్నీ ఫ్రెష్గా కలపాలి. అన్నీ ఫ్రెష్గా గంధం, పసుపు, అక్షంతలు అన్నీ ఫ్రెష్గానే పెట్టుకోవాలి. ముందుగా కలశంలో కొంచెం అక్షంతలు, కొంచెం గంధము, పసుపు, కుంకుమ, కలశ పూజ జరుపుకోవాలి. తర్వాత కలశం పైన చేతులు పెట్టి మన సంకల్పాలు చెప్పుకోవాలి. అలాగే మన గోత్రనామాలు కూడా చెప్పుకొని కలశ పూజ స్టార్ట్ చేయాలి. మీరు మీ గోత్రనామాలు చెప్పుకోండి. నేను మా గోత్రనామకాలు చెప్పుకొని కలశానికి నేను సంకల్పం చెప్పుకొని పూజ స్టార్ట్ చేయాలి. ఈ కలశం ఉన్న నీళ్ళతోనే మనము అన్ని దేవుళ్ళ పైన స్నానము మళ్ళీ శుద్ధి చేసుకోవాలి అన్నమాట. మీరు గోత్రనామాలు చెప్పుకోండి. నేను కూడా గోత్రనామాలు చెప్పుకుంటున్నాను. గంగేచ యమునేచ నర్మజ స్నానం సమర్పయామి. ఒత్తుని ఇలా ఈ రెండేళ్లతోనే ఇట్లా చేయాలి. ఓం నమ శివాయ నమః అనుకుంటూ చేయాలి. ఈ విధంగా మూడు సెట్లు చేయాలి. ఇది 3 సెట్లు చేసి ఒక్క దగ్గర కలపాలి. మూడు సింగిల్గా ఇట్లా చేసుకొని ఒక్క దగ్గర కలపాలి. ఏక ఒత్తి ఇలా గౌరమ్మని చేసి ఈ కుడుకలో పెడతాము. మేము ఇక్కడ శివుడి దగ్గర పెడతాం. దీపం పరబ్రహ్మ స్వరూపం దీపమేనా హారతి సంధ్యాదీపం నమోస్తుతే. హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతియే ఓం నమ శివాయ. దీపజ్యోతి సమర్పయామి. దీపము కలిగిన ఇంట దాపున శ్రీలక్ష్మి చేరి ధనము నెచ్చన్. హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతియే ఓం నమ శివాయ, 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 ఓం నమ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ
శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతి. ఓం నమః. నైవేద్యం సమర్పయామి. మంగళకర్పూరాన్ని సమర్పయామి. ఓం మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతి మహాదేవ. పుష్పం పత్రం నైవేద్యం సమర్పయామి. ఈ విధంగా శివరాత్రికి నార్మల్గా మా ఇంట్లో పూజ చేసుకుంటారు. మహాశివరాత్రి మీకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ నమః. మీ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి.